మహాలక్ష్మి తన ఫ్రెండ్ యామినికి ఫోన్ చేసి, యామిని నువ్వు సీత షాప్లో బట్టలు కొంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే, మహాలక్ష్మి గారి కోడలు సీత బొటిక్ అనే షాప్లోనే కదా అని యామిని అంటే, ఆ షాప్లో నువ్వు బట్టలు కొనొద్దు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే, ఆల్రెడీ ఆ షాప్లో చీరలు చాలా బాగున్నాయని 3 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను అని చెప్పి యామిని చెప్తూ ఉంటే, వెంటనే ఆ అడ్వాన్స్ వెనక్కి తిరిగి తీసుకో అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. ఎందుకు మహా అలా అని చెప్పి యామిని అడుగుతూ ఉంటే, సీత నాసి రకం చీరలు తీసుకొచ్చి కబుర్లు చెప్పి ఆ చీరలు అమ్ముతుందని తెలిసింది. 2-3 అలా కంప్లైంట్ కూడా ఇచ్చారు. అందుకే వెంటనే మనీ రిటర్న్ తీసుకో అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో, సరే మహా మేం కొంటుంది నిన్ను చూసి, నువ్వు చెప్పాక మేము మళ్ళీ ఆ షాప్ కిందకి వెళ్తాం అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. మళ్ళీ మహాలక్ష్మి కావేరికి ఫోన్ చేసి, సీత బొటిక్లో చీరలు కొనొద్దు, సీత నాకు వ్యతిరేకంగా షాప్ రన్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటే, సరే మహా ఇక నుండి ఆ షాప్కి వెళ్ళము, మేమంతా వెళ్తుంది నిన్ను చూసి అని చెప్పి మహాలక్ష్మి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఫోన్ కట్ చేయగానే, మహా వాళ్ళందరూ నిన్ను చూసే ఆ షాప్కి వెళ్తున్నారంట, కానీ సీత తెగ ఫోజులు కొట్టేస్తుంది. రేపటి నుంచి సీతకు ఆర్డర్స్ రాక ఇచ్చిన అడ్వాన్సులన్నీ తిరిగి ఇచ్చేయమంటూ జనాలు గొగ్గోలు పెడుతుంటే, ఆ సీత ఈగలు తోలుకోవడం తప్ప చేసేదేం లేదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. మరి మహాతో పెట్టుకుంటే సీతకి అలానే జరుగుతుంది. రేపటి నుంచి షాప్లో కూర్చొని ఈగలే తోలుకుంటుందా సీత అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. మరోవైపు శివకృష్ణ ఫైల్ చెక్ చేస్తూ ఉంటే లలిత కాఫీ తీసుకొని వచ్చి, ఏంటండి ఈరోజు డ్యూటీ లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఈరోజు ఒక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ ఫైల్నే చెక్ చేస్తున్నాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో శివకృష్ణ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే, నేను కిరణ్ అండి అని చెప్పి చెప్తూ ఉంటే, బాబు కిరణ్ ఎలా ఉన్నావు అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే, బాగానే ఉన్నానండి అని కిరణ్ అనగానే, బాబు కిరణ్ రేవతి ఎలా ఉంది అని లలిత అడుగుతూ ఉంటే, పక్కనే ఉందండి, రేవతి కూడా బాగుంది అని కిరణ్ చెప్తూ ఉంటాడు. పెళ్లి ముహూర్తం దగ్గరలోనే ఉంది కదా, పెళ్లి పనులు పూర్తయ్యాయా బాబు అని శివకృష్ణ అంటూ ఉంటే, పెళ్లి పనుల గురించే మీకు ఫోన్ చేశాను, ఇన్విటేషన్ ఇవ్వడానికి మీ ఊరు వద్దాం అనుకుంటున్నాం అని చెప్పి కిరణ్ అంటూ ఉంటే, ఇన్విటేషన్ కోసం ఇంత దూరం వస్తారా బాబు, పర్వాలేదు పెళ్లి ఇన్విటేషన్ని ఫోన్లో పెట్టు, మేము తప్పకుండా వస్తాం అని చెప్పి శివకృష్ణ లలిత చెప్తూ ఉంటారు. మీరు మా నిశ్చితార్థం జరిపించడం కోసం అంత దూరం వచ్చారు, మేము ఇన్విటేషన్ ఇవ్వటం కోసం కొంచెం దూరం రాలేమా అని కిరణ్ అంటూ ఉంటే, పర్వాలేదు కిరణ్, నువ్వు ఇన్విటేషన్ ఫోన్లో పెట్టినా కూడా మేము వస్తాము, ఎందుకంటే ఈ పెళ్ళి మా సీత జరిపిస్తున్న పెళ్ళి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే, నిజంగా సీతకు మేము చాలా రుణపడి ఉన్నాం బావగారు అని చెప్పి రేవతి అంటుంది. అలా మాట్లాడకమ్మా రేవతి, సీత పెళ్ళైన కొత్తలో సీతకు నువ్వే తోడుగా ఉన్నావని చెప్పి ఎప్పుడు సీత చెప్తూ ఉండేది అని శివకృష్ణ లలిత చెప్తూ ఉంటారు. సీతకు నేను చేసింది చిన్న సహాయం, కానీ సీత నాకు చేస్తుంది పెద్ద సహాయం. సీతకి తోడుగా రామ్ ఉన్నాడు, సీత గట్టిగా అనుకోబట్టే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ పెళ్లి ఎలాగైనా సరే సీతారామ్ జరిపిస్తారు అని చెప్పి శివకృష్ణ లలిత చెప్తూ ఉంటారు. సరే అండి, ఇన్విటేషన్ని ఫోన్లో పెడతాను, తప్పకుండా మా పెళ్ళికి రావాలి అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటే, దగ్గరుండి పెళ్లి జరిపించే బాధ్యత మాది అని చెప్పి శివకృష్ణ అంటాడు. సరే అండి ఉంటాము అని చెప్పి కిరణ్ రేవతి ఫోన్ కట్ చేస్తారు. రేవతి కిరణ్ ఇన్విటేషన్ని శివకృష్ణ ఫోన్కు పంపించగానే, ఇదేంటి పెళ్లి పెద్దలుగా మన పేర్లు వేశారు అని శివకృష్ణ అంటూ ఉంటే, వాళ్ళ నిశ్చితార్థంలో మన ఇద్దరమే పెళ్లి పెద్దలం అయ్యాం కదండి, అందుకే తల్లిదండ్రులుగా మన పేరు వేసినట్టున్నాడు కిరణ్ అని చెప్పి లలిత అంటుంది. ఆ మహాలక్ష్మిని ఎదిరించి సీత ఈ పెళ్లి ఎలా జరిపిస్తుందో అని శివకృష్ణ అంటూ ఉంటే, అక్కడుంది సీత అండి, మహాలక్ష్మిని ఎదిరించి ఎలాగైనా సరే రేవతి కిరణ్ల పెళ్లి జరిపిస్తుంది అని లలిత అంటూ ఉంటే, మరి సీత నా కూతురు ఏమనుకున్నావోయ్ అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఇక మరోవైపు సీత ఒంటరిగా కూర్చొని డబ్బులు లెక్కబెట్టి లెక్కలు వేస్తూ ఉంటుంది. అప్పుడే రామ్ వచ్చి, సీత ఈరోజు నీకు బిజినెస్ బాగా లాభం వచ్చినట్టుంది, తెగ లెక్కలు వేసేస్తున్నావు అని చెప్పి సీత మీద చేతులు వేస్తూ ఉంటే, మామ నన్ను డిస్టర్బ్ చెయ్యకు, నా లెక్కలు తారుమారైపోతాయి అని చెప్పి సీత చెప్తూ ఉంటే, నీ కాన్సన్ట్రేషన్ చూస్తుంటే నువ్వు నిజంగానే త్వరగా బిజినెస్ ఉమెన్ అయ్యేలా ఉన్నావు సీత అని రామ్ అంటూ ఉంటాడు. తొందరలోనే పెద్ద గార్మెంట్ ఓపెన్ చేస్తావేమోనని అనిపిస్తుంది అని చెప్పి సీత అంటూ ఉంటే, మీ పిన్ని దయ వల్ల నేను ఇలా డెవలప్ అయిపోతాను మామ అని చెప్పి సీత అంటూ ఉంటే, ఏంటది అని చెప్పి రామ్ అంటూ ఉంటే, అదే మామ అభివృద్ధి అని చెప్పి సీత అంటూ ఉంటే,
అది లాలీపప్పో డేలప్పో కా తల్లి డెవలప్ అని చెప్పి రామ్ అంటాడు. అదేలే మామ అని చెప్పి సీత అంటుంది. మరి మా పిన్ని చేయటం వల్లే ఈ బిజినెస్ అంతా కూడా ఇంత ఎక్కువగా రన్ అవుతుంది. మా పిన్నిని నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు, ఎప్పుడు కూడా తిడుతూ ఉంటావు. మా పిన్ని వల్లే మనం ఇంత ఆస్తులు సంపాదించగలిగాం అని రామ్ చెప్తూ ఉంటే మామయ్య కూడా అదే చెప్పారు మామ అని చెప్పి సీత అంటుంది. నా బిజినెస్ కూడా మహాలక్ష్మి అత్తయ్య పుణ్యానే బాగా డెవలప్ అవుతుంది అని సీత చెప్తూ ఉంటే, అందుకే మా పిన్నిని అర్థం చేసుకో సీత, నీకు బాగా సహాయం చేస్తుంది అని రామ్ చెప్తూ ఉంటే, ఇక నుంచి మీ పిన్నిని ఏమన్న మామ, దేవతలాగా పూజిస్తాను అని సీత చెప్తూ ఉంటే, నిజమా సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే, బ్రహ్మోత్సవాలు లాంటివి కూడా చేపిస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే, నువ్వు మా పిన్నిని పొగుడుతూ ఉంటే నాకు తెగ ముద్దొస్తున్నావు సీత అని చెప్పి రామ్ సీతపై పడి ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఒంటరిగా కూర్చుంటారు. ఆ సీతకు బాగా తిక్కు కుదిర్చావు మహా, ఇకెప్పుడు కూడా సీత షాప్కి ఎవరూ రారు అని అర్చన చెప్తూ ఉంటే, రాకపోవడమే కాదు ఇచ్చిన అడ్వాన్స్లన్నీ తిరిగి ఇవ్వమని సీత నెత్తి మీద కూర్చుంటారు. ఇన్ని రోజులు లాభాలతో మొహం కలకల్లాడిపోయింది కదా, ఇక నుంచి సీత షాపు నష్టాల్లో నడుస్తుంటే సీత ఏడుపు మొహం చూడాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే సీత మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే, అదిగో వస్తుంది టక్కులాడి అని చెప్పి అర్చన అంటూ ఉంటే, అది పడిపోవటం ఖాయం అని చెప్పి మహాలక్ష్మి అనటంతో సీత మెట్ల మీద నుంచి జారి కింద పడిపోతుంది. అబ్బా నొప్పి అని చెప్పి గట్టిగా అరవటంతో రామ్ విద్యాదేవి సీత దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటి మహా, నీ నోటితో సీత పడిపోతుందన్నావు, పడిపోయింది అని అర్చన అడగగానే, నా నోటి వాక్కు అంతే ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే, నువ్వు సూపర్ మహా అని చెప్పి అర్చన అంటుంది. సీత సీత నొప్పిగా ఉందా, ఇలారా ఇలా కూర్చో అని చెప్పి రామ్ సోఫాలో కూర్చోబెడతాడు. అబ్బా నొప్పి అమ్మా నొప్పి అని సీత అంటూ ఉంటే, సీత హాస్పిటల్కి వెళ్దాం, బాబురామ్ నువ్వు వెళ్ళి కార్ తీయి, నేను సీతను తీసుకొస్తాను అని విద్యాదేవి చెప్పడంతో సీత విద్యాదేవికి కన్ను కొట్టి సైగ చేస్తుంది. మామా నేను చాలా బాధపడుతున్నాను మామా అని సీత అంటూ ఉంటే, హాస్పిటల్కి వెళ్తే నీ బాధ తగ్గుతుంది సీత అని రామ్ అనగానే, నేను బాధపడుతుంది నొప్పి గురించి కాదు మామా అని చెప్పి సీత అనగానే, మరి దేని గురించి బాధపడుతున్నావు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. ఈరోజు షాప్ తీయాలి మామా, షాప్ తీయకపోతే నా కస్టమర్స్ అందరూ అప్సెట్ అవుతారు, దాని గురించే బాధపడుతున్నా అని చెప్పి సీత చెప్తూ ఉంటే, అబ్బో సీతకి తనకంటే షాపే ముఖ్యమంట అని చెప్పి జనార్దన్ అంటాడు. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద సీత, తరువాత ఆలోచిద్దాం అని చెప్పి రామ్ అంటూ ఉంటే, లేదు మామా నేను పెయిన్ కిల్లర్ వేసుకుంటే నొప్పి తగ్గుతుంది, కానీ షాప్ ఓపెన్ చేయకపోతే మహాలక్ష్మి అత్తయ్య పేరు పోతుంది అని చెప్పి సీత అంటుంది. మహా ఈ సీత ఏదో స్కెచ్ చేసినట్టుంది అని అర్చన చెప్తూ ఉంటుంది. నువ్వు షాప్ తీయకపోతే మా మహావదినికి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది అని గిరి అంటూ ఉంటాడు. మహాలక్ష్మి కారే కదా షాప్ ఓపెన్ చేసింది, ఈ ఒక్కరోజు మహాలక్ష్మి గారు సీత బదులు షాప్ ఓపెన్ చేస్తే ఏమైంది అని విద్యాదేవి అంటూ ఉంటే, షాప్ ఓపెన్ చేసింది కాబట్టి మహా వెళ్ళి షాప్ ఈరోజు తీయాలా, మీరు అలా ఎలా మాట్లాడతారు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. నేను చెప్పేది సరిగా వినండి, మహాలక్ష్మి గారిది లక్కీ హ్యాండ్ అని చెప్పి మహాలక్ష్మి గారి చేత ఈ షాప్ ఓపెనింగ్ చేపించారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి గారిది మంచి చెయ్యని, అందుకే మంచిగా బేరాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. షాపు తెరిచి వారం రోజులైనా అవ్వట్లేదు, ఇప్పుడు షాప్ మూసేశామనుకో అందరూ కూడా మహాలక్ష్మి గారిది దరిద్రమైన చెయ్యని మాట్లాడుకుంటారు అని విద్యాదేవి చెప్పడంతో, అవును నేను కూడా అదే బాధపడుతున్నాను, అత్తయ్యను లక్కీ హ్యాండ్ అన్న వాళ్ళంతా కూడా దరిద్రమైన హ్యాండ్ అంటే ఎలా, నేను తట్టుకోలేవను అని చెప్పి సీత చెప్తూ ఉంటే, సీత చెప్పింది కూడా కరెక్టే కదా పిన్ని, మీది అందరూ కూడా లక్కీ హ్యాండ్ అంటారు, అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని అందరూ తిడుతుంటే నేను కూడా చూడలేవను, అందుకే సీత బదులు ఈరోజు షాప్ మీరు తీయండి పిన్ని అని చెప్పి రామ్ చెప్పడంతో మహాలక్ష్మి అర్చన షాక్ అవుతారు. సీతకు అసలే సెంటిమెంట్ ఎక్కువ, నడుం నొప్పికి ఆయింట్మెంట్ రాసుకోనైనా తగ్గిస్తుంది, కానీ మీకు చెడ్డనేం వస్తే అసలు తట్టుకోలేదు మహాలక్ష్మి గారు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే, అవును మహా సీత చెప్పింది కూడా కరెక్టే, నీకు చెడ్డపోయి వస్తే మన కుటుంబం పరువు పోతుంది, వెళ్ళి ఈ ఒక్కరోజుకి షాప్ నువ్వే ఓపెన్ చేయి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే, అవును వదిన అన్నయ్య చెప్పింది కరెక్ట్ అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. అసలు మీరంతా ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళేదో కావాలని చెప్తుంటే మీరు కూడా నన్ను చీప్గా షాప్లోకి వెళ్ళి కూర్చోమంటున్నారు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, అవును మహాలక్ష్మి ఆ చిన్న షాప్లోకి వెళ్ళి చీరలు అమ్ముకుంటూ కూర్చుంటే మహాలక్ష్మి పరువేం కావాలి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. పిన్ని మీ పరువు తీయాలని మేమెవరం కోరుకోవట్లేదు, మీ పరువు గౌరవం మర్యాద పెరగాలనే మేం కోరుకుంటున్నాం,
ఇన్ని రోజులు అందరూ కూడా మిమ్మల్ని గోల్డెన్ హ్యాండ్ అంటున్నారు, కానీ ఇప్పుడు అందరూ దరిద్రపు కొట్టు చెయ్యి అంటే నేను తట్టుకోలేవను అత్తయ్య, ప్లీజ్ ఈ ఒక్కరోజు షాప్ తీయండి అని చెప్పి సీత మహాలక్ష్మిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అవును మహా, ఈ ఒక్కరోజు షాప్ తీయండి. అర్చన, నువ్వు కూడా మహాకి తోడుగా వెళ్ళు, మహా పరువు పోతే అసలు తట్టుకోలేవదు అని జనార్దన్ అంటూ ఉంటే, షాపు మేము ఓపెన్ చేయాలా, ఆ చిన్న షాప్ని మేము వెళ్ళాం అని చెప్పి అర్చన అంటూ ఉంటే, తప్పదు వెళ్ళాల్సిందే, మహా దేన్నైనా సహిస్తుంది కానీ పరువు పోతుందంటే అసలు తట్టుకోలేవదు. అర్చన, నువ్వు కూడా మహాకి తోడుగా వెళ్ళు అని చెప్పి గిరి జనార్దన్ చెప్తూ ఉంటారు. బాబు రామ్, సీతకు నొప్పిగా ఉన్నట్టుంది, రూమ్లోకి తీసుకెళ్ళి పెయిన్ బామ్ రాయి అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే, రా సీత పెయిన్ బామ్ రాస్తాను అని చెప్పి రామ్ సీతను ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. సీత నొప్పి ఎక్కడుందో చెప్పు, క్రీమ్ రాస్తాను అని రామ్ అంటూ ఉంటే, సీత నడుము చూపిస్తూ ఉంటే రామ్ క్రీమ్ రాస్తూ ఉంటాడు. మామ, నువ్వు క్రీమ్ రాస్తుంటే నాకు చక్కలు గింతలు అవుతున్నాయి అని చెప్పి సీత చెప్తూ ఉంటే, అదేంటి క్రీమ్ రాస్తుంటే నొప్పి ఉండాలి కానీ చక్కలు గింతలు అవ్వటం ఏంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటే, నాకు తెలియదు మామ అని చెప్పి సీత అంటుంది. సరే సీత, నొప్పి ఎక్కడుందో చెప్పు, అక్కడే క్రీమ్ రాస్తాను అని చెప్పి రామ్ అనగానే సీత నడుము చూపిస్తూ ఉంటే రామ్ నడుముకి క్రీమ్ రాస్తాడు. ఇప్పుడు నొప్పి ఎలా ఉంది సీత అని చెప్పి రామ్ అనగానే, కాస్త తగ్గింది మామ అని చెప్పి సీత అంటుంది. ఇదంతా అర్చన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.